హలో అందరికీ నమస్కారం. ఈ రోజు న్యూస్ కి స్వాగతం. ఈ నేటి నుంచి విశ్వ హిందూ పరిషత్ షష్ఠిపూర్తి వేడుకలు. విశ్వ హిందూ పరిషత్ స్థాపించి 60 సంవత్సరాలు పూర్తయ్యాయని, ఈ సందర్భంగా షష్ఠిపూర్తి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నరసింహమూర్తి, కార్యదర్శి శ్రీ లక్ష్మీనారాయణ తెలియజేశారు. 1964 సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ముంబాయి సమీపంలోని సాందీపని ఆశ్రమంలో విశ్వ హిందూ పరిషత్ను స్థాపించారని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ సెకండ్ చీఫ్ శ్రీ గురూజీ స్థాపించిన తమ సంఘం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని, చరిత్రలో నిలిచిపోయే అయోధ్య వంటి భారీ ఉద్యమాలు చేపట్టి విజయం సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు. 1964 నుంచి 2024 వరకు 6 దశాబ్దాల కాలంలో తమ సంస్థ హిందూ సమాజ హితం కోసం పనిచేస్తూ వస్తోందని వివరించారు. ఈ మేరకు విశ్వ హిందూ పరిషత్ నేతలు నరసింహమూర్తి, లక్ష్మీనారాయణ ప్రకటన విడుదల చేశారు. 2024 శ్రీకృష్ణ పురస్కరించుకొని ఈ నెల 24 నుంచి సెప్టెంబర్ 1వ తారీఖు వరకు వారం రోజుల పాటు విశ్వ హిందూ పరిషత్ షష్ఠిపూర్తి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మండల, ఆపై స్థాయి కేంద్రాలలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయా కేంద్రాలలో భారీ కార్యక్రమాలు రూపకల్పన చేసి, వారం పాటు హిందూ బంధువులందరినీ సంఘటితం చేసేందుకు సమ్మేళనాలు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా హిందూ బంధువులందరూ రాజకీయాలకు అతీతంగా విశ్వ హిందూ పరిషత్ షష్ఠిపూర్తి ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొనాలని పగుడాకుల బాలస్వామి విజ్ఞప్తి చేశారు. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ స్థాపించి 60 సంవత్సరాలు పూర్తయినటువంటి శుభ సందర్భంగా షష్ఠిపూర్తి ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నాము. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 దేశాలతో పాటు భారతదేశంలోని ప్రతి జిల్లా, ప్రతి పల్లెలో ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ షష్ఠిపూర్తి ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నాము. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లెలో, ప్రతి తండాలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము. ప్రఖండ స్థాయి కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి హిందూ బంధువులందరినీ సంఘటితం చేసేటటువంటి ఒక కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ రూపకల్పన చేసింది. అందులో భాగంగా హిందువులందరినీ జాగృతం చేస్తూ, యువతను చైతన్యం చేస్తూ, లవ్ జిహాద్, మత మార్పిడి, అనేకమైనటువంటి హిందూ వ్యతిరేక శక్తులను అడ్డుకునేందుకు విశ్వ హిందూ పరిషత్ ముందుకు సాగుతా ఉంది. హిందూ బంధువులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క షష్ఠిపూర్తి ఉత్సవాలలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. సంఘటితం కాకపోతే ఈరోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి దుస్సంఘటనలు రేపు భారత్ లో జరిగేటువంటి ప్రమాదం కూడా ఉంది అనేటటువంటి విషయాల్ని ఈరోజు ప్రతి హిందువు గ్రహించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ మీకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉంది. జై శ్రీరామ్. నిరుద్యోగులకు గుడ్ న్యూస్. అతి త్వరలో అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న అంగన్వాడీ పోస్టులకు అతి త్వరలోనే భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపుగా 11,000 పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో 15,000 ప్లే నర్సరీ పాఠశాలలు ప్రారంభించనున్నట్లు సీతక్క అన్నారు. అయితే రాష్ట్రం మొత్తం 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, వాటిలో ఇప్పుడు కొత్తగా 15,000 వరకు నర్సరీ పాఠశాలలను ఏర్పాటు చేయబోతున్నారు. దీనికోసమే ప్రత్యేకంగా అంగన్వాడీ కార్యకర్తలకు ఆంగ్ల బోధన, ఇతర అంశాలపై కూడా ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. అయితే ప్లే స్కూళ్లను ప్రాథమిక పాఠశాలల ప్రాంగణంలోనే నిర్వహిస్తామని గతంలో సీతక్క అన్నారు. ఈ మేరకు అతి త్వరలోనే అంగన్వాడీ నియామకాలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంగన్వాడీ పోస్టులు, తదితర ప్రాథమిక వివరాలు. ఈ నియామకాల్లో మెయిన్, ప్రధాన అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను ఆయా జిల్లాల్లో ఖాళీల ఆధారంగా భర్తీ చేస్తారు.
అంగన్వాడీ టీచర్తో పాటు హెల్పర్లుగా ఎంపికయ్యేవారు కనీసం 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే జనరల్, బీసీ అభ్యర్థుల వయసు 21 నుంచి 35 ఏళ్ల వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే స్థానికంగా స్థిర నివాసం కలిగి ఉన్న వివాహిత మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, ధృవపత్రాల పరిశీలనల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. ఇందులో ఎంపికైన అంగన్వాడీ టీచర్లకు నెలకు 12,500 రూపాయలు నుంచి 13,500 రూపాయలు వరకు జీతంగా చెల్లిస్తారు. ఇంకా హెల్పర్కు 8,000 రూపాయలు జీతంగా చెల్లిస్తారు. కాగా అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించిన విధి విధానాలు, ఖాళీల భర్తీ, పోస్టుల సంఖ్య వంటి అంశాల సమాచారం మాత్రం అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వివరంగా తెలుసుకోవచ్చు. ప్రభుత్వ నిర్ణయం మేరకే తుది నిర్ణయం ఉండనుంది. తెలంగాణ ఆంధ్రలో టీజీ, పంచాయతీ ఎన్నికలకు కసరత్తు షూరు. ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ ఖరారు. ఈ నెల 29న అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం. వచ్చే నెల 6న వార్డుల వారీగా ఓటర్ జాబితాను ప్రచురించనున్న రాష్ట్ర ఎన్నికల సంఘం. 7 నుంచి 13 వరకు అభ్యంతరాలు స్వీకరణ. 9, 10న రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం. 21న తుది ఓటర్ల జాబితా విడుదల. అక్టోబర్లో ఎన్నికలకు షెడ్యూల్ నోటిఫికేషన్. నవంబర్ 2వ వారం నుంచి పోలింగ్. ఈ రోజు వార్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.